నిజంగా గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఎపిసోడ్కి తెర పడింది అనుకోవాలా, లేదంటే బాలినేని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనుకోవాలా? వైఎస్ఆర్సీపీని పూర్తిగా ఖాళీ చేయాలనేది ఒక లక్ష్యం, కీలక నేతల్ని బయటకు తీసుకొచ్చే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనేది. ఆ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందని అనుకోలేమో. బాలినేనితో పాటు సామినేని ఉదయభాను కూడా రాజీనామా చేశారనేది ఇక వరుసగా మాజీ ఎమ్మెల్యేలు లేదంటే ఒకప్పుడు వైసీపీకి అండగా నిలబడిన కీలక నేతలు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారా? వాళ్ళు వస్తే కనుక ఇప్పటికీ ఈయన బాలినేని జనసేనలో చేరతారని ఒక ప్రచారం, అలాగే టీడీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారనేది. ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్న నేతలను ఇంకా చూస్తూ ఊరుకోవడమేనా? అంతకుమించి చేసేది ఏమి ఉండదా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా బాలినేనిది ఆల్రెడీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాస్తంత గ్యాప్ మెయింటైన్ చేశారు, వ్యతిరేకతగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం మీద బరస్ట్ అయిపోయారు, రాజీనామా చేసేశారు. అంటే ఆయన నిర్ణయం అంతవరకే ఆగుతుందా పార్టీలో? ఆయన వెనక ఇంకా కొంతమంది వెళ్తారనేది కూడా ఇక్కడ ఒక చర్చ. కార్పొరేటర్లు వాళ్ళు వెళ్ళొచ్చు, మేబీ ఎమ్మెల్యేలు అయితే వెళ్ళరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు వెళ్ళటం కుదరదు కదా దాంతో. ఇప్పుడు వాస్తవంగా ఈయన జిల్లాలో ఇద్దరు గెలిచారు, బూచేపల్లి దర్శి నియోజకవర్గం నుంచి, అట్లాగే ఎర్రగొండపల్లి నుంచి చంద్రశేఖర్. వాళ్ళిద్దరూ పార్టీ మారకపోవచ్చు. ఎందుకు అంటే ఇటు ఏమైనా ఫ్యూచర్లో మారతారేమో. ఏది భవిష్యత్తులో ఈ జనసేనకి వెళ్తే జనసేనలోకి చేరాలంటే 2/3 కుదరాలి కదా, ఇక్కడ ఆ రూట్లో అవ్వాలి. అట్లాగే ప్రిపేర్ చేసుకోవడమా ఏంటి అనేటటువంటి చూడాలి. 2/3 ఒకే పార్టీలోకి వెళ్ళాలి. అప్పుడు 2/3 వైసీపీ ఎమ్మెల్యేలని పోగేయాలి కదా ఇక్కడ ప్రాక్టికల్గా. కాబట్టి అదొక సమస్య ఉంటుంది. రెండవది ఏంటి అంటే లోకల్గా స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చు, మేబీ కౌన్సిలర్ల, ఎంపీటీసీల, జెడ్పీటీసీల వెళ్ళొచ్చు. ఎంతమంది వెళ్తారు ఏంటి అనేటువంటి చూడాలి. అంటే ఆర్థికంగా, అంటే ప్రకాశం జిల్లా వరకు నేను చెప్పేది, ఆర్థికంగా వైసీపీకి సపోర్ట్ చేసేవారు అప్పట్లో బాలినేని. కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఈయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసారు కాబట్టి ఇది కొంచెం థ్రెట్. అంటే రేపొద్దున్న ఆ ప్లేస్ ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా ఆ స్థాయి నాయకుడు దొరుకుతాడు వైసీపీకి. నేను విన్న దాని ప్రకారం అయితే బాలినేని ఆర్థికంగా ఎవరికి సహకరించేవాడు కాదు. బాలినేని ఆర్థికంగా అలాంటి అభ్యర్థుల దగ్గర నుంచి లబ్ధి పొందేవాడు అని విన్నా నేను. అంతేనా? అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈవెన్ బొత్స సత్యనారాయణ ఆయన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఆయన డబ్బులు ఏం పెట్టుకోండి. లోకల్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పెట్టుకుంటారు. ఇలాంటి కొంచెం పలుకుబడి ఉన్న నాయకులు జిల్లా స్థాయిలో చూసుకుంటారంటారు కదా. ఎక్కడికక్కడ ఈయన ఇవ్వడం కాదు, ఈయన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒకళ్ళకి టికెట్ ఇప్పించాలంటే ఒక నియోజకవర్గం ఇచ్చారు అంటే వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద పెట్టదా పార్టీ? అలాంటి టైంలో వీళ్ళు ఖర్చు పెట్టరు. అంటే ఖర్చు పెట్టి గెలిపించుకోరు వీళ్ళు. మీరు ఎప్పుడు కూడా ఏ లీడర్ కూడా ఖర్చు పెట్టి గెలిపించుకోడు. ఖర్చు పెట్టగలిగినోడిని తీసుకొస్తాడు పార్టీ దగ్గర. ఆ ఖర్చు పెట్టగలిగినోడు పార్టీకి ఖర్చు పెట్టాలి, తనకి ఖర్చు పెట్టుకోవాలి, ఇట్లా తెచ్చినోడికి ఖర్చు పెట్టుకోవాలి. సహజంగా వాళ్ళకి 3 వైపులు ఉంటుంది లేదా 2 వైపులు ఉంటుంది. పార్టీ అడగదు, వైసీపీ వరకు పార్టీగా మాకు ఖర్చు పెట్టమని అడగదు, పార్టీకి అడగదు. బాలినేనికి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఖర్చు పెట్టాలి. బాలినేనిదంతా ఎట్లాంటి మెంటాలిటీ అంటే మనకి పాతకాలపు కాంగ్రెస్ మెంటాలిటీ ఎక్కువ, రాచరికపు మెంటాలిటీ. మీరు చూస్తే జిల్లా మొత్తం బాలినేని తిరిగి ర్యాలీలు చేసినో ఊరేగింపులు చేసినో తిరిగింది ఎప్పుడైనా కనిపించిందా? ఎక్కడో ఏ ఇనాగరేషన్కో పిలిస్తే వెళ్ళటమే, అది కూడా వెరీ రేరు. ఆయన జిల్లా నాయకత్వం వహించిన ఎప్పుడు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు చుట్టేసి అక్కడ ప్లాన్ చేసి వచ్చినాయి లేదు. కూర్చుని నడిపే రకాలు. పాత రోజుల్లో సీఎంలు, కాంగ్రెస్ పార్టీ సీఎంలు ఎట్టుండేవాళ్ళు, కూర్చుని నడిపేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక జనంలో తిరిగి నడపడం అలవాటు చేశాడు. అది తట్టుకోలేకనే నేదురుమల్లిను, మర్రి చెన్నారెడ్లు, కోట విజయభాస్కర్ రెడ్డి దెబ్బతింటే తిరిగి పార్టీ నడుపుతా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వెళ్ళి అధిష్టానం దగ్గర చెప్పి వచ్చినోడు రాజశేఖర రెడ్డి, సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగినే పార్టీని కాపాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తిరక్క చెడ్డాడు. జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు కాపాడుకున్నాడు, తిరక్క చెడ్డాడు నేను. కాబట్టి ఈయన తిరిగే రకం కాదు, కూర్చునే రకం. ఇట్లాంటి వాళ్ళని పార్టీకి పెద్ద నష్టం తప్పింది. ఇంకోటి ఏంటంటే మహా ఈగోయిస్టిక్ యాటిట్యూడ్. గౌరవం ఎట్టా ఉంటుందంటే మనం రాజరికంలో టైపులో రాజుగారికి కోపం రానియకుండా చూసుకునే బాధ్యత బంట్రోతుంది. అట్లాగే ఈయన కార్యకర్తలు ఆయన కోపం రానియకుండా చూసుకోవాలి. కోపం వచ్చిందంటే ఏ నాయకుడినైనా చేదరించేసుకుంటాడు, వదిలేస్తాడు, అలిగేస్తాడు. అంటే ఏ పార్టీలో అయినా ఇలా ఉంటుందా? ఓన్లీ వైసీపీకి అది ఆయన యాటిట్యూడ్. అది కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ఆయన యాటిట్యూడ్ మనం గమనించిన లేదా ఆయన సన్నిహితులు చెప్పినా అదే చెప్తారు. మనిషి తొందరగా ఎవరిని కూడా. ఇంకోటి ఏంటంటే
ఎవరిని ఖచ్చితంగా అంటే తను పైకి తెచ్చాను అని చెప్పదగినటువంటి నాయకులు కనబడరు. అంటే నాయకులు తయారు చేయరు, చేయడు. నాయకులుగా తయారయ్యే వాళ్ళని రేపొద్దున తనకు పోటీ వస్తారనుకుంటే తొక్కుతుంటాడు. సురేష్కి మంత్రి పదవి ఇచ్చి కంటిన్యూ చేసి తనకి తీసేశారనే కదా కడుపు రగిలింది ఆయనకి. అవును, అప్పటి నుంచినే కదా నెగిటివ్ బిగిన్ అయింది, అప్పటి నుంచినే కదా. అంటే ఏంటి మరి అక్కడ అర్థం? ఆయన యాంగిల్ అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ ఈగో హర్ట్ అయిపోయింది అప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఈయనకి ఎక్కువగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకంటే అంటే జగన్ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగిన చనువు ఉన్నటువంటి ఏకైక నాయకుడు, బంధుత్వం ఉంది. కానీ ఈయనకున్న స్నేహాలన్నీ కూడా ఇతర పార్టీలోనే, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళతోనే ఎక్కువ. ఇంకొకటి ఆయన మీద ఉన్న ప్రధాన ఎలిగేషన్, మరి అది నిజమో కాదో తెలియదు, నియోజకవర్గంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆయనకి ఈ దాన్ని ఏమంటారు వినోదాలకు సంబంధించి శ్రీలంక ఇటెట్లో జరుగుతుంటుంది కాదు, మన మధ్యన ఇతను కొడాలి నాని పెట్టాడని చెప్పేసి జరిగింది చూడండి, క్యాసినోలు రేవ్ పార్టీలు కాదు, ఈ జూదం ఆడేటటువంటి క్యాసినో టైప్ ఆఫ్ బాగా ఆడతాడట. వాటిట్లో డబ్బులు బాగా కోల్పోతూ ఉండటం, అవి మళ్ళీ కోల్పోయినప్పుడల్లా పార్టీని ఏదో ఒకటి గొడవ చేయటం, మళ్ళీ ఎవరో ఒకళ్ళు సర్దేటటువంటిదో ఇట్లాగనే మాట ఒకటి వినబడుతుంది. అది ఎంతవరకు వస్తుందో తెలియదు, మనం ధృవీకరించాలి. కానీ ఆయనకి అలవాటు ఉందన్నది మాత్రం బాగా. ఇప్పుడు అప్పట్లో ఈయన రష్యా పారిపోయాడని ప్రచారం జరిగింది చూడండి, అది అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు కట్ట అది వెళ్ళినట్టు అదొక ప్రచారం వచ్చింది. తర్వాత టీడీపీ నాయకులతో బాగా క్లోజ్ అయ్యారు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళతో మంచి. అంటే ఈయనకి ఏంటంటే మాదంతా ఒక సర్కిల్ అనే లెక్కలో, అంటే హై సర్కిల్స్ వీళ్ళంతా ఆ రేంజ్లోనే ఉండే స్నేహాలే. కాబట్టి గ్రౌండ్ వాళ్ళ దాంట్లో వచ్చేటప్పటికి గురుగారు అని వెనక తిరగాలి. అలా తిప్పించుకోవడం ఇష్టం తప్పించి ఈయన్ని నేను గెలిపించుకుంటా ఇట్లాంటిది ఉండదు. ఇంకోటి నియోజకవర్గంలో సాధించి పెట్టింది ఏంటంటే ఇన్నేళ్ళ ఒంగోలు సుదీర్ఘకాలం పాటు చేశారు కదా ఆయన. ఏం సాధించి పెట్టారు అంటే చెప్పుకోదగ్గది ఏముంది ముద్ర. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్న ముద్ర కూడా ఈయనకి లేదు. ఎక్కడో ఎందుకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్ట్, ఆ జిల్లాకి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు ఈయన కాంగ్రెస్లో చేశాడుగా, మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చాడు కదా. 14 నుంచి 19 నుంచి 24 దాకా వైసీపీ ఉంది, ఎందుకని పూర్తి చేయించుకోలేకపోయాడు. కానీ బాలినేని అంటే ఒక మార్క్ అయితే ఉంది. అంటే 175 నియోజకవర్గాల్లో కొంతమంది తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటారు, తెలియని ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ నియోజకవర్గానికి పరిమితం అయ్యే ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ బాలినేని వాళ్ళతో మనం కట్టలేం. ఈయన కొంచెం ఏదో ఉంది, చేసినా చేయకపోయినా ఒక మార్క్. ఇప్పుడు ఆ స్థాయి పెద్దపీట వేయడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంటుంది? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, ధర్మాన కూడా వాళ్ళ స్థాయి కాదు. అంటే ధర్మాన ఒకప్పుడు ఆ స్థాయి సీనియర్ లీడర్స్ లో పవర్ఫుల్ లీడర్, కానీ జిల్లాని నడిపించగల శాసించగలిగినటువంటి లీడర్లు వీళ్ళిద్దరు. ఆ స్థాయి సత్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో శాసించగలడు, తన జిల్లాలో లీడ్ చేయగలడు. పెద్దిరెడ్డి ఇటు చేయగలడు, ఆయన ఆ జిల్లాల వరకు, మళ్ళీ చిత్తూరు వరకు, ఉమ్మడి చిత్తూరు, ఈయన ఉమ్మడి విజయనగరం చేయగలడు, శ్రీకాకుళం అది కొంతవరకు. అంటే ఆ జిల్లా వరకు గ్రిప్ ఉండగలిగిన, అలాంటి గ్రిప్ ఉన్న జిల్లా గ్రిప్ ఉన్నటువంటి లీడర్లు వైసీపీలో ఎవరు లేరు. బాలినేనికి ఆ గ్రిప్పు జగన్ బలవంతంగా ఇచ్చాడు. అంటే ఒంగోలు ప్రకాశం జిల్లా వరకు లేదా ఆయనకి. నేను అనేది అదే, ఆ గ్రిప్ ఉంటే సాధించాలి కదా. జగన్కి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు తన వల్లని తను ఫీల్ అయ్యాడు, కానీ అక్కడ జిల్లాలో అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉండటం, వీళ్ళందరూ జగన్ ఓట్ బ్యాంక్ కావడం వల్ల గెలిచానని ఆయన ఫీల్ కావాలి. అది తన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకని తను లాంగ్ స్టాండింగ్ ఉండటం, పోల్ మేనేజ్మెంట్ తెలిసినోడు కాబట్టి. మరి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఇవ్వాలిగా. ఇప్పుడు ఎంత నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్లో దర్శి ఎట్లా గెలిచారు, ఎర్రగొండపాలెం ఎట్లా గెలిచారు, ఈయన వల్ల గెలిచారా? ఈయన వల్ల గెలిస్తే ఈయనే గెలవాలిగా. కాబట్టి పబ్లిక్లో ఆ టైప్ ఫిగర్ కాదు, వెనకాల అనుచరుల దృష్టిలో ఆ ఫిగరే. ఈయన ఏంటంటే ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తాడు, ఆ సర్కిల్ చుట్టూతానే ఉంటుంది. వాళ్ళని కూడా భారీగా ఎదగనివ్వడు, అలాగని చెప్పి అదపాతాడానికి ఉంచడం, ఒక లైన్లో ఉంచుతాడు. కానీ కీలక నేతలు వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్లో పట్టుంది అనుకుంటున్న వైసీపీకి అది కూడా చేజారిపోద్ది. ఇప్పుడు సామ్నేని ఉదయభాను కూడా రాజీనామా చేశారు అంటున్నారు.
అలాగే నెల్లూరు ఒకప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ, ఇప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్. కింద స్థాయి కార్పొరేషన్ కూడా వెళ్ళిపోతుంది, కౌన్సిలర్లు అందరూ కూడా నిన్న నారాయణ ఏదో కలిశారట, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అంటే ఇలా ఖాళీ అయితే రేపు పొద్దున్న ఇప్పుడు ఏదో 40% ఓటు బ్యాంక్ అయినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది అనుకుంటే రేపు సీన్ రివర్స్ అవుతుందా 2029 వచ్చేసరికి, అది కూడా కోల్పోతారా? ఇలాగే ఆంధ్ర రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మొన్నటిసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం చేయాలి టీడీపీ కదా. సర్పంచుల్లో కేవలం 20-30%, మున్సిపాలిటీలు మొత్తం కలిపి 5 గెలిచారు. అంటే చాలా చోట అయిపోయినాయి మొన్న కంప్లీట్ 100%. జిల్లా పరిషత్తులు 100%, మండల పరిషత్తులు 70-80%. మరి అట్లాంటి సిచ్యుయేషన్లో మళ్ళీ ఎట్లా 164 సీట్లు వచ్చినాయి? మరి గ్రౌండ్ లెవెల్లో ఏం లేదుగా పార్టీ. ఒకప్పుడు అయితే కనుక కాంగ్రెస్ తెలుగుదేశం నువ్వా నేనా అన్నట్టు ఉన్న టైంలో ఇవి కౌంట్ అయ్యేదక్కవి. ఏది స్థానిక సంస్థల బలం ఎంత, లేకపోతే రాష్ట్ర స్థాయిలో బలం ఎంత, జిల్లా స్థాయిలో బలం ఎంత అని. ఇప్పుడు 2 శక్తులు, ఒకటి జగన్ వర్సెస్ బాబు, బాబు జట్టు, జగన్ ఒంటరి. వీళ్ళ ఆధారంగా రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి తప్పించి స్థానిక ఎన్నికలైనా అయినా సరే వ్యక్తి ఆధారంగా జరుగుతున్నది. మధ్యలో వీళ్ళందరూ పాత్రదారులు. లేకపోతే 21 గెలిచినటువంటి జనసేన వాళ్ళు కానీ, 10లో 8 మంది గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ఏంటి వాళ్ళ కెపాసిటీ, ఎలా సాధ్యమైంది? ఈవెన్ తెలుగుదేశంలో కూడా అనేక మందికి ఏం గ్రౌండ్, ఇప్పుడు తిరువురికి వెళ్ళినటువంటి మన శ్రీనివాస్ గారికి ఏముంది అక్కడ గ్రౌండ్ లెవెల్. అంటే బేసిక్గా వేవ్ పాలిటిక్స్ నడుస్తున్నంతసేపు నాయకులు వెళ్ళిపోవడం వలన, ఇప్పుడు కేసీనేని నాని వెళ్ళిపోతే బెజవాడ ఏమైనా పోయిందా? లేకపోతే కనుక తెలుగుదేశం నుండి కరణం బలరాం వచ్చినందువల్ల ప్రకాశం జిల్లా ఏమైనా పోయిందా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పి ఏమైనా గెలిచింది అక్కడ వైసీపీ? కానీ ఒకటి అధికారం అన్నదండలు కోరుకుంటున్నారా మొన్న అప్పుల సునీత్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ వీళ్ళందరూ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చట్లేదు? 2 ఉంటాయి. ఒకటి అధికారం, నేననేది అధికారపు అండ కంటే కూడా భయపడుతున్నారు, రెడ్ డైరీ ఎఫెక్ట్. ఇప్పుడు కార్యకర్తల మీద కేసులు, నాయకుల మీద కేసులు వస్తున్నాయి. ఈ టైంలో కాపాడుకోవడం కష్టం అన్నటువంటి కోణంలో అంటే ఆ స్థాయి భరోసా కూడా జగన్ కల్పించలేకపోతున్నారు వీళ్ళకి. ఏం చేస్తాడు ఆయన? పోలీసులకి ప్రతి ఎస్ఐకి ఫోన్ చేసి మా కార్యకర్తను వదిలే ఏం చెబుతాడే ఏంది? బేసిక్గా ఆ టైంలో ఈ నాయకులు ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే అధికారాన్ని అనుభవించి అవసరమైన టైంలో కాడు వదిలేస్తున్నాడు ఆయన. అదే కదా, అవసరమైన టైంలో కార్యకర్తలకి కాడు వదిలేస్తున్నాడు, లేకపోతే వెనకాల తిరగండి మీకు కూడా ఏం కాదని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటి, ఇవాళ నువ్వు అండగా నిలబడాలి. అండగా నిలబడటం అంటే ఇప్పుడే ఎందుకులే, మనం శుభ్రంగా పార్టీలోకి అధికార పక్షంలో చేరిపోతే కనుక మన జోలికి రారులే అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం. అది పాజిటివ్ సిగ్నల్. ఎందుకంటే తప్పదిక, అంటే రాజకీయం అట్ట తగలడ్డప్పుడు కార్యకర్తలు కాపాడుకోవడానికి పార్టీ మారుతుండొచ్చు. లేదా రెండవ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు సామినేని ఉదయ్ భాను జగ్గైపేటకి ఎక్కువ, కృష్ణా జిల్లాకి తక్కువ అంతే. ఆయన ఏమి జిల్లానంతా ప్రభావితం చేయగలిగిన నాయకుడా? కాదు. బాలినేని జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడు అంటే జగన్ 100 సార్లు అవకాశం కట్టబెడితే దుర్వినియోగం చేసుకున్నాడు. అది సద్వినియోగం చేస్తుంటే సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు మున్సిపాలిటీలో రాష్ట్రం అంతా కొట్టుకొస్తే అక్కడ సీటే కదా పోయింది, ప్రకాశం జిల్లాలోనే కదా మున్సిపాలిటీ పోయింది. అంటే మరి అక్కడ బాలినేని ఇంపాక్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఏది వేవ్ వచ్చిన టైంలో చేసుకోలేకపోయాడు కదా. అంటే బేసిక్గా తను ఏంటంటే వచ్చే లెగసీని ఆస్వాదిస్తున్నాడు, తరతరాలుగా వచ్చినటువంటి లెగసీని ఆస్వాదిస్తున్నాడు. కానీ తన ద్వారా పార్టీని బలోపేతం చేయట్లేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సొంత మేనమామను పక్కన పెట్టి ఇంకో బంధువు అయినటువంటి బాలినేనికి ఇచ్చాడు. అంత ప్లస్ ఎప్పుడు ఎన్నిసార్లు అలిగి పద్దాక ఏదో ఒక వివాదం సృష్టించినా సర్దుకుపోతూనే వచ్చాడు జగన్. ఎంతకాలం అని చెప్పి ఇంకేం చేయాలి అతను? ఇతను చేసినంత రచ్చ ఎలక్షన్స్ ముందు బయట పార్టీ వాళ్ళు కూడా చేయలేదు, ప్రతిపక్షం వాళ్ళు చేయలే అంత దారుణంగా. ఆ జిల్లా నుంచి అధికార పక్షంలో ఉండి ఈయన చేశాడు. ఒక రకంగా పార్టీ పతనంలో కీలకమైనటువంటి వ్యక్తి అయ్యాడు. మరి అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు ఏమని బతిలాడి ఆపుకుంటాడు? జనసేన పెద్దపేట వేస్తుందా బాలినేనికి రేపొద్దున? చూడాలి. ఇప్పుడు బేసిక్గా జనసేనకు ఒక మంచి నాయకుడు దొరికినట్టే, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి లెగసీతో చూస్తే. కాకపోతే ఈయన్ని భరించడం అనేటటువంటి ఒక పెద్ద సమస్య. చెప్పలేము, ఉందేమో ఇండివిజువల్ మనకి ఏం లేకపోతే ఆయన. నేను అనుకోవడం అయితే సెక్యూరిటీ కోసమే ప్లాన్ చేసుకున్నారు అనుకుంటున్నా. ఇంకోటి మిత్రులతో కలవచ్చాక ఇప్పుడు ఇదే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ తనకున్నది అక్కడ మిత్రులు తెలుగుదేశం వాళ్ళే కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాలినేని చీరాలది నాశనం ఆయనే చేశాడు, పరుచూరు ఆయనే నాశనం చేశాడు,
లేకపోతే కనుక ఆ సురేష్ది ఆయన దెబ్బతీశాడు. ఇట్లాంటివన్నీ తినేయంటే ఏమీ లేకపోవడం బెటర్ అనుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఏ వైవి సుబ్బారెడ్డికి అప్పు చెప్తారా జిల్లా ఏంటనేది చూడాలి. ఆపరేషన్ నడుస్తుంది అనుకోవాలా తెలుగుదేశం పార్టీ? నేను అనుకోవడం తెలుగుదేశం ఏం బతిల్లాడి తీసుకురావట్లేదు, లేదా తెలుగుదేశం వాళ్ళు ఏం ఆపరేషన్ చేయట్లే, వీళ్ళే భయపడి పారిపోతున్నారు అంతే కదా. సేఫ్టీ చూసుకుంటున్నారు అంతే. అది ఇదివరకు కాంగ్రెస్ నుంచి రావడం కూడా సేఫ్టీ కోసమే. జగన్ కూడా కాంగ్రెస్ పని అయిపోయింది కదా అని జగన్ దగ్గరకు వచ్చారు. సరే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నిలబడ్డారు, అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఆస్వాదించారు. ఇప్పుడు మళ్ళీ డౌట్ఫుల్ కాబట్టి ఈ టైంలో మళ్ళీ దాన్ని ఏమంటారు స్కిన్ సేవింగ్ మెకానిజం. జగన్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని వదిలేస్తున్నారు అంతే కదా, ఇంకేం చేస్తాడు. వాళ్ళతో చర్చించడం అది జగన్ యాటిట్యూడ్, అది చంద్రబాబు యాటిట్యూడ్ అయితే నలుగురిని పంపించి మాట్లాడడం, ఇతనికి అలాంటి అలవాటు తక్కువ. అందులో ఎందుకంటే ఇప్పటికి బుజ్జగించి విరక్తి పుట్టేసింది ఈ విషయంలో. చూద్దాం, ఇంకా 4 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళే ఉంటారు. రైట్, చూద్దాం మరి వైసీపీకి ఇది ఒక థ్రెట్గా ఫీల్ అవ్వాలా, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు క్యూ కట్టబోతున్నారు అంటే జనసేన వైపు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు కానీ. బాలినేనితో పాటు సామినేని ఉదయభాను ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు రాజీనామాలు. చూద్దాం వైసీపీ నిర్ణయం ఎలా ఉంటుందో.